శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ ప్రతిభా పురస్కారాల సభలో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ 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 అహోబిల రామానుజ జిఆర్ స్వామి వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంప్రదాయానుసారంగా ఉంటూనే మంచి విద్యలు నేర్చుకోవాలని, విద్యార్థుల నుంచే ఆ చైతన్యం రావాలని, పెద్దవారు ఆ విద్యార్థులకు ఆ విషయాలను చక్కగా నేర్పించాలని ఈ సందర్భంగా అహోబిల రామానుజ జిఆర్ స్వామి వారు ప్రబోధించారు. అది మనందరికీ కూడా శిరోధార్యం. మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు సత్సంప్రదాయాన్ని నేర్పే ప్రయత్నం చేయాలి. మీరు వినండి. లెక్క కట్టడానికి వీలు లేనన్న అనంత శాస్త్రం బహువేదితవ్యం. నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయండి. ఎన్ని నేర్చుకోవాలి? మా అందరం అనుకుంటారు శాస్త్రం అంటే ఏదో కొన్ని ఒకటి నేర్చుకుంటే అయిపోతుందని. కాదు, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కొన్ని సమయం సరిపోతుందా? అల్పశ్చ కాల, కాలం చాలా తక్కువ సమయం. ఎవడెప్పుడు పోతాడో తెలియదు. ఎంతకాలం ఉంటాను చెప్పండి. విదుషీమణి చెప్పాలి. చాలా ఎంఆర్ఎస్ చదివిందంటే ఆవిడ పరాశర హోరాశాస్త్రం చదివిందంటే ఆయన ఆవిడ గణనం చేసి చెప్పాలి ఎవడెంతకాలం బతుకుతాడు. చెప్పగలుగుతాం. ఆయన ఎవరు ఎప్పుడో ఏమిటో మనకి తెలియదు. అల్పశ్చ కాల, కొన్ని తక్కువ టైం అయినా బాగా చేద్దామంటే బహవశ్చ విఘ్నా, ఎన్నో ఆటంకాలు. ఒకటి కాదు, రెండు కాదు. ఏమిటి ఆటంకాలు? సెల్ ఫోన్ ఒక్కటి చాలండి. వాట్సాప్, ట్విట్టర్ ఎన్ని ఉన్నాయండి దాంట్లో. ఓ బాబు, ట్విట్టర్ కొంచెం మూతగా ఉన్నట్టుగా చిన్న ఫోను. వాడు ఎవరికి పేరు రాశారు కదా, ఐడియా, మీ జీవితాన్నే మారుస్తున్నాడు. ఆ ఐడియా ఎవరికొచ్చిందో తెలియదు, కానీ ఆ ఫోన్ చేతిలో పడ్డాక అందరి జీవితాలు మారిపోయినాయా లేదా? అందుకని ఇన్ని విఘ్నాలండి. మహావస్తు విఘ్న, ఎన్నో విఘ్నాలు, ఆటంకాలు. ఎవరు నేర్పుతున్నారు? ఇది ఎవరో నేర్పట్ల. పుట్టినప్పటి నుంచి పిల్లవాడికి సెల్ ఫోన్ ఇచ్చి వాడు నోరు మూయిస్తున్నాడు. పెద్ద అయ్యాక ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోతే అమ్మా నాన్నకు నోరు మూయిస్తున్నాడు వీడు కదా. అన్నం తినాలన్నా, వాడు కామ్గా ఉండాలన్నా ఫోన్ ఇవ్వకపోతే, నేను చూసాను చిన్న పిల్లవాడు, వాడు అల్లరి మానిపించడానికి ఇచ్చారు. ఆ ఫోన్ ఎక్కువైపోయిందని ఫోన్ లాక్కుంటే నేనకి ఇస్తాను కొట్టుకున్నాడు గట్టి. చచ్చినట్టు ఆ ఫోన్ వాడి మొహన్ వారేసి దానికి అడిక్ట్ అయిపోతున్నాడు. పిల్లల్ని పాడు చేసేది ఎవరు? పెద్దవాళ్ళే. ఇది చూసి వెంటనే పక్కింట్లో పిల్లవాడు పుట్టగానే సెల్ ఫోన్ తీసేశారు అమ్మా నాన్న. టీవీ తీసేశారు. బాగా ఆ పిల్లవాడు మంచిగా బతికాడు, చక్కగా ఉన్నాడు. మంచి ఆలోచన శక్తి. సగం ఆలోచన శక్తి అంతా ఉంది హరించేది మనకు ఉండే వ్యాపకాలే. మంచి వాతావరణం ఉంటే మనకుండే ధీశక్తి సామాన్యం కాదు, బుద్ధి బాగా పనిచేస్తుంది. కానీ చక్కగా మనం మంచి నేర్వాలంటే ఈ అడ్డంకుల్ని దాటాలి. బహవశ్చ విఘ్నా. అందుకే ఏం చేయాలో చెప్తాను. ఉన్న కాలం అల్పం కనుక మీరంతా చేయాల్సింది ఒక తెలిసిన యత్ సారభూతం తదుపాసితవ్యం. ఏది సారమో ఆ సారాన్ని మీరు చక్కగా గ్రహించండి, దాన్ని చక్కగా నేర్వండి అని మన శాస్త్రం చెప్తాం. చక్కగా మన వాళ్ళంతా కూడా అలాంటి మంచి విజ్ఞానాన్ని అందించాలి అని ఏర్పాటు చేస్తున్నారు. అందుకే మేము కూడా గంటల ఉపన్యాసం చెప్పదలుచుకోవట్లేదు. తక్కువ సమయంలో ఎంత అవసరమో అంత మాత్రమే చెప్దాం. ఇప్పుడు అందరికీ షార్ట్స్ బాగా అలవాటైపోయినాయి కదా. అందుకోసం మేము కూడా చిన్న ప్రవచనాలు చెప్పాలి. ఎవరికి ఎక్కువసేపు వచ్చిన ఓపికలు లేవు. అందుకే మా వాళ్ళు రియల్ ఏది లేదని రీల్స్. అందుకోసం చిన్న చిన్న విషయాలు నేర్చుకుని మన జీవితాన్ని చక్కగా మార్చుకోవాలి, మంచిగా ఉంచుకోవాలి అని
మీ అందరికీ చక్కగా చెప్తున్నాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకరు. ఇక్కడ మా తిరుమేశ్వర ఆళ్వారు అంటే కులశేఖర ఆళ్వారు గారు ఉన్నారు. అలాగే ఇందాక అర్చక స్వామి వచ్చారు, పెద్దలు వచ్చారు. అలాగే మన వైద్య శేఖర్ ఇక్కడ ఉన్నారు, ఇద్దరున్నారు. తర్వాత ఉత్సవాంతం చక్కగా నేర్చుకున్నారు, వేద పండితులు ఉన్నారు. ఇలాంటి వారు ఆ ఇంటెలిజెన్స్లో వారు ఉంటూ చక్కగా ఆయన ఇంటి వైద్యాన్ని మర్చిపోలేదు, వేదాన్ని ఆగమాన్ని చక్కగా చదువుకుని అందరికీ ఉపకారం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర చక్కని శిక్షణ తీసుకోగలిగే అవకాశం ఉంది. అలా చేయగలిగితే మనకి మంచి నైపుణ్యం బాగా పెరుగుతుంది. మంచి కార్యక్రమాలు చేద్దాం. రేపు కార్తీక మాసం ఆత్మహం రోజునే మన అందరికీ మార్గనిర్దేశం చేసే ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారి అవతార మహోత్సవం 69 ఏళ్ల పండగ జరుగుతుంది. ఎన్నేళ్ళు? మిమ్మల్ని 69వ పుట్టినరోజు. ఆ ఉత్సవానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. మన వాళ్ళకి ఇక్కడ కరపత్రాలు ఇచ్చాం, పెద్దవాళ్ళకి సంఘానికి ఇస్తే అందరికి ఇచ్చినట్టు. అందరూ మనందరం నిలబడి చక్కగా చేయాలి. చేద్దాం. అందరూ తప్పకుండా వద్దురుగా. అందులో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీకు ఇంకో విశేషం ఏంటంటే మన జిఎస్ వారు ప్రజ్ఞ అనే ఒక కార్యక్రమం పెట్టారు. చిన్నపిల్లల కోసం, కాలేజీ చదివే పిల్లల కోసం ఆ ప్రజ్ఞా కార్యక్రమం జరుగుతుంది. మంచిని చక్కగా నేర్చుకుని అవి చదువుకున్న పిల్లలంతా అవధానాలు చేస్తున్నారు. విష్ణు సహస్రనామం, భగవద్గీత, వీటిలో వెనక నుంచి ముందుకు వస్తారు, ముందు నుంచి వెనక్కి వెళ్తారు. నెంబర్ అడిగితే శ్లోకం చెప్తారు, శ్లోకం అడిగితే నెంబర్ చెప్తారు. వాళ్ళకి ఎంత మెమరీ పవర్ పెరిగిందంటే దానివల్ల మామూలు చదువు ఒక అరగంట చదివి పక్కన పారేస్తున్నారు. విచిత్రమైన మన వైష్ణవ పిల్లలు ఒక్కళ్ళు లేరు, మిగతా వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు. విదేశాల్లో కూడా నేర్చుకుంటున్నారు. ఇది మంచిదేనా? మంచిదే. కానీ మనం నేర్చుకోవడం మంచిది కాదు. మనం కూడా నేర్చుకోవాలా వద్దా? మన వాళ్ళందరూ ఇంగ్లీష్ మీద పడ్డారు, చదువుల మీద. బీటెక్కలు ఎంటెక్కలు చేసేసి బాగా సంపాదించేయాలి అనే తప్ప నిజమైనటువంటి విద్యను ఆర్జించాలని అనుకోవట్లేదు. చాలామంది బయట పిల్లలందరూ కూడా క్షత్రియులు కావచ్చు, వైశ్యాస్ కావచ్చు, మిగతా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ చక్కగా అన్ని విద్యలు నేర్చుకుంటారు. మన ప్రజ్ఞ మీరు కూడా నేర్చుకుంటారా? అలా నేర్చుకుంటారని ఆశిస్తూ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు అందిస్తూ జై శ్రీనారాయణ.